హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శ్యామ్. మీరు చూస్తున్నారు టెక్ వండర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ యూనిక్ వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనం రెగ్యులర్గా యూజ్ చేసే వెబ్సైట్స్ యొక్క షార్ట్ కట్స్ మన డెస్క్టాప్ పైన ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపెట్టబోతున్నాను. ఆల్రెడీ ఈ యొక్క వీడియో అనేది ప్రీవియస్గా మన ఛానల్లో రికార్డ్ చేయడం జరిగింది. సో కానీ లేటెస్ట్గా గూగుల్ క్రోమ్ అనేది 2024లో మనకు అప్డేట్ కావడం జరిగింది. సో అప్డేట్ అయిన తర్వాత కొన్ని ఆప్షన్స్ అయితే చేంజ్ అయ్యాయి. సో ఆప్షన్స్ చేంజ్ అవ్వడం వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. మన టెక్నికల్ అనే వాట్సాప్ గ్రూప్లో కూడా అడుగుతూనే ఉన్నారు ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో వారందరి కోసం ఈ యొక్క వీడియో అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. Friends, same tutorial will be available in our English channel. So if you are interested to watch in English, so please the link in the description below, you can check it out. ఫ్రెండ్స్, ట్యూటోరియల్లోకి వెళ్ళే కంటే ముందు వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేయండి. అలాగే మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం నా యొక్క నెంబర్ను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడి నుంచి మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి జాయిన్ అయితే అవ్వచ్చు. వితౌట్ ఎనీ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. Welcome to Tech Wonders YouTube channel. ఫ్రెండ్స్, దీనికి కాను నేను గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయడానికి డెస్క్టాప్కి వెళ్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ Desktop list. Google Chrome 10 of 22. సో గూగుల్ క్రోమ్ పైన నేను ఎంటర్ ఇస్తున్నాను. New tab. Toolbar. Address and search bar. సో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ అడ్రస్ బార్ అయితే మనకు ఓపెన్ కావడం జరిగింది. సో అడ్రస్ బార్లో నాకు కావాల్సినటువంటి వెబ్సైట్ నేను టైప్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను youtube.com అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. సో నాకు కావాల్సినటువంటి వెబ్సైట్ యూట్యూబ్ కావాలి కాబట్టి, సో యూట్యూబ్ యొక్క షార్ట్కట్ డెస్క్టాప్ పైన క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను యూట్యూబ్ అనేది టైప్ చేస్తున్నాను. లేదు అనుకుంటే జీమెయిల్ కూడా మీకు కావాల్సిన వెబ్సైట్ ఏదైనా కూడా టైప్ చేసుకోవచ్చు. సో యూట్యూబ్ కానీ నేను జీమెయిల్ కానీ టైప్ చేస్తున్నాను. సో ప్రజెంట్ అయితే జీమెయిల్ తీసుకుందాం మనం. యూట్యూబ్ కంటే జీమెయిల్ ఇంకా బెటర్. Mailbox 3007. gmail.com అని చెప్పేసి ఎంటర్ ఇచ్చాను. సో తర్వాత Main landmark. మనకు మెయిల్ అయితే ఓపెన్ అయిపోయింది. నేను జీ కొట్టగానే నాకు ఎందుకు gmail.com సజెషన్ అయితే రావడం జరిగింది అని అంటే, నేను రెగ్యులర్గా ఈ యొక్క సైట్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి, జీమెయిల్ అయితే యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ సజెషన్లో ఇలా రావడం జరిగింది. అండ్ దానిపైన ఎంటర్ ఇచ్చేసాను. ఆటోమేటిక్గా జీమెయిల్ సైట్లోకి అయితే మనం రావడం జరిగింది. సో జీమెయిల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అంటే మీకు కావాల్సినటువంటి వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఒకసారి Alt F ప్రెస్ చేయండి. Menu selected submenu. Alt F ప్రెస్ చేసిన తర్వాత డౌన్ ఆరో ప్రెస్ చేస్తూ వెళ్తే మనకు సేవ్ యాస్ అండ్ షేర్ సబ్ మెన్యూ అనే ఆప్షన్ ఉంటుంది. సో అక్కడికైతే మీరు నావిగేట్ కావాలి. నావిగేట్ అవుతున్నాను నేను ఇప్పుడు ప్రజెంట్ అక్కడికి. New tab. CTRL plus TT1 of 22. న్యూ ట్యాబ్, New window seat. New incognito with న్యూ Shiams. ఇంకగ్నిటో, Passwords and auto. పాస్వర్డ్స్, History submenu H6 of 22. హిస్టరీ సబ్ మెన్యూ, Download seat. Bookmarks డౌన్లోడ్స్, and బుక్మార్క్స్, extensions. Clear ఎక్స్టెన్షన్స్, browsing. క్లియర్ Make బ్రౌజింగ్, text. మేక్ Make టెస్టింగ్. text. Full screen print. Search the translate. Find and save and share submenu S18 of 22. ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది. సేవ్ అండ్ షేర్ సబ్ మెన్యూ అనే ఆప్షన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ సబ్ మెన్యూ అని చెప్పేసి అంటుంది. ఒకసారి చూడండి. Save and share menu item focused selected submenu S18 of 22. సేవ్ అండ్ షేర్ సబ్ మెన్యూ అని చెప్పేసి అనౌన్స్ చేస్తుంది. ఇక్కడ మనం రైట్ ఆరో ప్రెస్ చేయాల్సి ఉంటుంది మెన్యూని ఎక్స్పెక్ట్ చేయడానికి. Save unavailable selected 1 of 8. సో నేను రైట్ ఆరో ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ 8 ఆప్షన్స్ ఉన్నాయి మనకు. సేవ్ అన్అవైలబుల్, ఓకే, డౌన్ ఆరో. Save page as CTRL plus S 2 of 8. సేవ్ పేజ్ యాజ్ CTRL-A అంటే CTRL ప్రెస్ చేసి SA ప్రెస్ చేస్తే సేవ్ యాజ్ అవుతుంది, ఓకే, డౌన్ ఆరో. Create shortcut S3 of 8. క్రియేట్ షార్ట్ కట్, ఎస్, ఇక్కడ మనం ఎంటర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఎంటర్ ఇస్తున్నాను చూడండి క్రియేట్ షార్ట్ కట్ పైన. Create shortcut dialog. Shortcut name edit selected mail. సో ఇక్కడ ఎప్పుడైతే నేను ఎంటర్ ఇచ్చానో, ఎంటర్ ఇచ్చిన తర్వాత మనకు షార్ట్ కట్ నేమ్ అడుగుతుంది. సో షార్ట్ కట్ నేమ్ బై డిఫాల్ట్ ఇక్కడ నాకు నేను జీమెయిల్ ఓపెన్ చేశాను కాబట్టి జీమెయిల్ అని అడుగుతుంది. బై డిఫాల్ట్గా ఉంది. యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్ షార్ట్ కట్ క్రియేట్ చేస్తే మాత్రం యూట్యూబ్ అని చూపెడుతుంది. సో లేదు మీరు షార్ట్ కట్ నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం షార్ట్ కట్ నేమ్ ఇక్కడ ఉన్నటువంటి నేమ్ రిమూవ్ చేసి మీరు కావాల్సినటువంటి నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సో ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను ఒకసారి. Open as window checkbox not checked. ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంది, ఓపెన్ యాజ్ ఎ విండో చెక్ బాక్స్ నాట్ చెక్ అనే ఆప్షన్ ఉంది. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఏదన్నా సపరేట్ వెబ్సైట్ ఏదైనా ఓపెన్ చేస్తుంటారు. అలాగే మళ్ళీ మీకు ఇంకొక వెబ్సైట్ ఓపెన్ చేయాలనుకుంటే డెస్క్టాప్కి వచ్చి ఆ యొక్క షార్ట్ కట్ ఏదైతే ఉంటుందో షార్ట్ కట్ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు మీకు డైరెక్ట్గా ఆ వెబ్సైట్ అది ఓపెన్ అవుతుంది. సో ఆ వెబ్సైట్ ఓపెన్ అప్పుడు ఏమవుతుందంటే సేమ్ విండోస్లోనే అన్ని ట్యాబ్స్ ఓపెన్ అవుతాయి. సో అప్పుడు మీరు నావిగేట్ అవ్వడానికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అంటే కంట్రోల్ ట్యాబ్తో నావిగేట్ అవ్వాలి. సో ఇక్కడ మీరు న్యూ విండోలో ఓపెన్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.
లేదు మాకు ట్యాబ్స్లోనే ఓపెన్ కావాలి, ట్యాబ్స్ ద్వారా మేము కంట్రోల్ ట్యాబ్ యూజ్ చేసి నావిగేట్ అవుతాం, మాకు ప్రాబ్లం లేదు అనుకుంటే మాత్రం మీరు ఈ ఆప్షన్ను అన్చెక్ చేసుకోండి. సో న్యూ విండో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మీరు ఆల్ ట్యాబ్ ప్రెస్ చేసి అయితే వెబ్సైట్ టు వెబ్సైట్ ఈజీగా మీరు ఏదైతే షార్ట్ కట్స్ క్రియేట్ చేసుకుంటారో ఆ వెబ్సైట్స్ ద్వారా ఈజీగా నావిగేట్ అవ్వచ్చు. సో మీరు కావాలనుకుంటే చెక్ పెట్టుకోండి. ప్రజెంట్ నాకైతే అవసరం లేదు కాబట్టి నేను బై డిఫాల్ట్ వదిలేస్తున్నాను. ట్యాబ్ Create button 1 of 2. క్రియేట్ Cancel button 2 of 2. అండ్ క్యాన్సల్. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. నేను క్రియేట్ పైన ఎంటర్ ఇస్తున్నాను. Create button 1 of 2. సో క్రియేట్ దీనిపైన ఎంటర్ ఇస్తున్నాను నేను. Inbox 3760 redamalafriatmail.com. Mail document blank. New notification from apps. Would you like to pin mail to your taskbar? Chrome.x would like to pin mail. సో సక్సెస్ఫుల్గా షార్ట్ కట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఒకసారి నేను డెస్క్టాప్కి వెళ్ళి చెక్ చేస్తాను జీమెయిల్ షార్ట్ కట్ క్రియేట్ అయిందో లేదో. Desktop list. Google Chrome 10 of 23. సో నేను జీ ప్రెస్ చేస్తున్నాను. లెటర్ Gold Wave 18 of 23. గోల్డ్ వేవ్ Mail 23 of 23. మెయిల్. సో ఇలా మనం షార్ట్ కట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ యొక్క షార్ట్ కట్ పైన మనం ఎంటర్ ఇచ్చినప్పుడు మన జీమెయిల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మనం షార్ట్ కట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే మన ట్యుటోరియల్స్ని ఇంగ్లీష్లో చూడాలనుకుంటున్నారో వారందరూ కూడా ఇంగ్లీష్లో మనకు సపరేట్ ఛానల్ ఉంది, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడి నుంచి అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్.